ఆయన ఏమంటారు, నువ్వు అడిగింది నేను ఇవ్వను, ఎందుకు, కానీ నువ్వు అడిగిన దానిలో తర్వాత నువ్వు మళ్ళీ కష్టపడాల్సి వస్తుంది, ప్రయోజనం ఏంటి ఇచ్చి, నేను మర్చిపోతే కదా మిమ్మల్ని జ్ఞాపకం చేసేది, నాకు మరిపే రాకపోతే మిమ్మల్ని జ్ఞాపకం చేసే ఎందుకు చేయాలి. ఆ మనస్సును నువ్వు కంట్రోల్లో పెట్టుకో, అన్ని మనసులోనే నీకు దొరుకుతాయి. ఆత్మ అనేది వేరనుకుంటున్నామే, భగవంతుడు ఆత్మ, ఆత్మే భగవంతుడు. ఎప్పుడైతే నీ మనసును నువ్వు కంట్రోల్లో పెట్టుకుంటావో ఆత్మను తెలుసుకుంటావో, ఆత్మను ఎప్పుడైతే తెలుసుకుంటావో నువ్వు భగవంతుని చూసినట్టే, భగవంతుని తెలుసుకున్నట్టే. గురువు అంటే వేరే కాదు, గురి. ఎవరి పాదాల మీద నీ గురి ఉంటుందో వాళ్ళే గురువు. ఏది చిరస్థాయిగా ఉండేది కాదు, అందరూ ఒకరోజు వెళ్ళిపోవాల్సిందే. కొడుకు లేదు, కోడలు లేదు, భార్య లేదు, బిడ్డ లేదు, ఎవరు లేరు. వచ్చింది మనం ఒక్కరమే, పోయేది మనం ఒక్కరమే. మనతో ఎవరు రాలేదు, మనతో ఎవరు రారు. దత్తాత్రేయుడు అంటే 3 ముఖాలు మంచిగా ఉండి కిరీటం పెట్టుకొని మంచి పట్టుబట్టలు వేసుకొని ఉంటారని అనుకుంటారు, కానీ ఇలా ఎవరు అనుకుంటారు స్వామి అంటే? అలా ఉండకూడదు. ఇదే మన జీవితం. ఏది ఎవరిని నువ్వు బాధ పెట్టాల్సిన అవసరం లేదు. నిన్ను ఎవరైనా బాధ పెట్టాలంటే అది నీ కర్మఫలం అనుకోమన్నాడు. అంటే నువ్వు బాధతో ఉన్నా అంటే ఇంకా బాధపడతారు రా వాళ్ళు, మేము బాగున్నాను చెప్పండి వాళ్ళ నువ్వు బాగుంటారు అని నువ్వు అందరు బాగుంటారు అంటాడు.